కొండా దంపతులు కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కుంటున్నారా? సొంత పార్టీలో అగ్గిరాజేస్తున్న కొండా మురళి వ్యాఖ్యలు ఎటువైపుకు దారితీస్తున్నాయి? ఆ మంటలు హస్తరేఖలను కాల్చేస్తాయా? ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు కుదిపేస్తున్న ఆ వ్యాఖ్యల దుమారం ఇంకా ఎంతవరకు వెళుతుంది? మీ పాపాలు మోసేందుకు పార్టీ సిద్ధంగా లేదంటూ కొండా దంపతులపై గుర్రుమంటున్న సొంత జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు? ఆ ఎమ్మెల్యేల వాదనలు విన్న అధిష్టానం ఏం చేయబోతుందనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. సంచలనాలకు కేరాఫ్ గా మారిన కొండా దంపతులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మొన్నటిదాకా మంత్రి కొండా సురేఖ, తాజాగా ఆమె భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో అగ్గి రాజుకునేలా చేస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసిన కొండా మురళి వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కడియం శ్రీహరి, దేవురి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మరింత అగ్గిరాజేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో ఒకరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని, మరొకరు 75 ఏళ్ల దరిద్రుడని వ్యాఖ్యలు చేశారు. తనను చూస్తే చావు కూడా భయపడుతుందన్నారు. అలాగే కొండా మురళి ఎవరికి తల వంచడని సవాల్ విసిరారు. బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు కొండా దంపతుల తీరుపై హనుమకొండ జిల్లా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇదే క్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో అత్యవసర భేటీ అయ్యారు. సమావేశంలో కడియం శ్రీహరి, దేవురి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా భేటీ అయిన హనుమకొండ జిల్లా నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి వీరంతా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా మురళి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఏదేమైనా ఉంటే పార్టీలో చర్చించుకోవాలి కానీ ఇలా బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం తగదని అన్నారు. పైగా క్యాస్ట్ కార్డు ఉపయోగిస్తూ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే పార్టీ సహించదన్నారు. పార్టీ అధిష్టానం అన్ని పరిశీలిస్తుందని, ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరంగల్లో రగిలిన దుమారంపై ఇప్పటికే టీపీసీసీ దృష్టి కూడా పెట్టింది. ఈ వ్యవహారంపై పరిశీలకులను నియమించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు. ఈ నెల 24న పీఏసీ భేటీ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కొండా దంపతులు కూడా తగ్గేదేలే అంటున్నారు. తాము కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని రాజకీయాలు ఏలుతున్నామని ఎంతకైనా రెడీ అంటున్నారు. వరంగల్ కాంగ్రెస్ తో ఆధిపత్య పోరు క్రమంగా ముదురుతోంది. కొండా దంపతులు వర్సెస్ జిల్లా కాంగ్రెస్ నేతలు అనేంతలా వార్ నడుస్తోంది. ఈ రాజకీయ రణం ఎటువైపునకు దారి తీస్తుందో అని కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.